వెల్కమ్ టు మై ఛానల్. చూడండి పెద్ద పెద్ద రొయ్యలు. ఈ రొయ్యలు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. తర్వాత ఇది పీతలు కూర కూడా చూపిస్తాను. ఇవి వేరువేరుగా వీడియోలు పెడతాను నేను. చూడండి, ముందు క్లీన్ చేసుకొని తర్వాత చూడండి పెద్ద పీత ఈ రెండు అనమాట. నేను ఎలా చేయాలో వీడియో పెడతాను. వీడియో చూడండి, క్లీన్ చేసినాక చూపిస్తాను. నన్ను పట్టాక ఆంగ బాక ఇంకొద్దు. చాలా చాలా మా చూడండి పెద్ద రొయ్యలు ఇట్లా క్లీన్ చేసుకున్నాను శుభ్రంగా. దీని మీద మేత ఉంటుందండి. దీనికి రొయ్యకి ఇవన్నీ మీద ఉంటుంది మేత. దాన్ని ఏం చేశానంటే శుభ్రంగా చాకుతో ఇట్లా అంటే ఇట్లా విడిపోతుంది అనమాట. చూడండి ఇట్లా అన్నీ అలాగే చేశాను. అన్నీ అలాగే శుభ్రం క్లీన్గా ఉంటుంది అనమాట. క్లీన్ చేసుకోవడం కూడా తెలియాలి. ఇది రొయ్యలు తీసినాక పొట్టు తీసినాక అది ఎండు మీద ఇట్లా శుభ్రంగా తీసేసుకోవాలి. పేగు అది అయిపోయినాక ఎండ్రకాయలు కూడా చూడండి శుభ్రం క్లీన్ చేసా. పెద్ద పెద్ద కొంటిలు అనమాట ఇవి. ఈ వండుకొని తింటుంటే ఉంటుందండి, మంచి కాల్షియం ఉంటుంది దీంట్లో. ఎముకలకి బాగా పుష్టి అనమాట. ఇవి కూడా శుభ్రం క్లీన్ చేసుకున్నాను. దీంట్లోకి ఏమేమి కావాలో ఇది ఎలా చేయాలో రెండు వేరువేరుగా వీడియోలు పెడతాను చూడండి. రొయ్యలు ఇగురు అనమాట. రొయ్యలు ఇగురికి కావాల్సినవి టమాటాలు 4, 2 ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు 4, మొత్తం వేయలే 4 వేసి నేను మసాలా ఇవి కూడా చూపిస్తాను. మసాలాకు కావాల్సింది కొబ్బరి, అల్లం, చిన్నులపాయలు, బాదం పప్పు ఇవి మొత్తం మిక్స్ చేసుకోవాలా. దానికి మళ్ళీ గరం మసాలా వేరే ఉంటుంది, వేరే పౌడర్ అది. అవన్నీ వేసి గరం మసాలా పౌడర్కి చెక్క, లవంగాలు, ధనియాలు, జాపత్రి అవి కూడా వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు అవి కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేసి వేరే పౌడర్ చేశాను. ఇప్పుడు పుస్తకానికి ఇవి మనం మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ కలిపి తీసుకొని ఈ గిన్నెలో ఈ రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు వేసుకొని 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూను చూసి వేసుకోవచ్చు. ఉప్పు మీకు రుచికి సరిపడా వేసుకోండి. 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు కారం, 1 స్పూను పసుపు, 1 స్పూను పసుపు, 1 స్పూను గరం మసాలా, ఇవన్నీ వేసుకొని తర్వాత 2 స్పూన్లు కొబ్బరి, అల్లం, బాదం పేస్ట్, 1 నిమ్మకాయ చెక్క ఒకటి, ఇది మొత్తం కలుపుకోవాలి. కలిపి 1 అరగంట పక్కన పెట్టాలి. దీనికి ఎందుకంటే ఉప్పు, కారం, మసాలా బాగా పట్టిద్దండి. పట్టితే ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే 1 అరగంట పక్కన పెట్టుకుంటే బాగా కారం చాలకపోయినా కొంచెం వేసుకోవచ్చు. ఈ పెద్ద రొయ్యలు కాబట్టి బాగా ఉప్పు, కారం బాగా పట్టిద్దండి. చాలా బాగుంటుంది ఇగురు మాత్రం. మీరు ఒకసారి ట్రై చేయండి. ఏంటంటే ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. సముద్రపు మామూలు ఏటీ కాదండి, సముద్రం నుంచి తెచ్చుకున్నాం. చీరాలు కదా, సముద్రం బాగా దొరుకుతాయి చీరాల్లో. ఇట్లా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇట్లా కలిపాను. ఇట్లా స్టవ్ ముట్టి చేంజ్ చేయాలంటే 4 స్పూన్లు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కారు. ఆయిల్ వేడెక్కింది. వేడెక్కిన ఆయిల్లోకి ఉల్లిపాయలు బాగా వేగనిచ్చుకోవాలి. పట్టుకోవాలి.
బాగా వేగినాయండి. బాగా వేగినాక ఈ టమాటాల ముక్కలు కూడా వేసుకోవాలి. ఇంక దీంట్లో మనం ఏం వేసేది, ఎందుకంటే దాంట్లో రొయ్యల్లో ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇది ఓన్లీ ఏగనించుకోవాలి అంతే. ఇది కొంచెం ఫ్రై అయినాక చూపిస్తారు. మగ్గిని బాగా మరీ మగ్గిపోయినా మన దాంట్లో మగ్గుతుంది కాబట్టి మాత్రం చాలు, ఉప్పు మగ్గటం అవసరం లేదు. మగ్గినాయి కాబట్టి మనం అరగంట ముందు ఎన్ని వేసి నానబెట్టుకుని ఉంటే దీంట్లో వేసాం. వేసి కరివేపాకు కొత్తిమీర కొంచెం బాగినాక వేద్దాం. కొంచెం నీరని నింపినాక అవి కూడా వేద్దాం. ఏం చేయాలంటే కలిపాం కాబట్టి ఒక పావు గంట నీరంతా నింకనివ్వాలి. చూడండి చక్కగా ఉడుకుతుంది. ఉప్పు కారం బాగా పట్టిద్దండి. బాగా పట్టితే అసలు దాని టేస్ట్ బాగుంటుంది. చూడండి ముక్క పెద్దగా ఉందో. ఇది అయిపోయినాక చూపిస్తాం. ఫైనల్కి వచ్చింది చూడండి, శుభ్రంగా ఇంకిపోయింది. నూనె కొంచెం పైకి తేలితే సరిపోతుంది. ఇగురంటే కొంచెం గ్రేవీ ఉండాలండి. గ్రేవీ లేకపోతే అంత బాగోదు, కొంచెం గ్రేవీ ఉండాలా. ఇంక ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపటమే. చూపిస్తాను. చూడండి ఫైనల్కి వచ్చేసింది. అప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ గిన్నెలోకి మార్చుకోవాలి. శుభ్రంగా గిన్నెలో మార్చుకొని టేబుల్ మీద పెట్టుకొని వేడి అన్నంలో తింటుంటే అన్నం బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు పెద్ద రొయ్యలు తెచ్చుకొని ఇట్లా ఎగిరిలాగా వండుకుంటే అసలు టేస్ట్ అన్నమాట. ఈ కూర తినని జన్మ ఎందుకండి, అంత పెద్ద రొయ్యలతో కూర ఎగిరేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఇట్లాగా ఈ పొజిషన్లో ట్రై చేసి కామెంట్ చేయండి. అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకొని వేసుకుంటే అసలు తింటుంటే ఉంటుందండి, యమ్మీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.